పచ్చిమిర్చి అండ్ ఎగ్ కర్రీ చేస్తున్నా. పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీ పెట్టేసి ఆనియన్ కట్ చేసేసి ఇలా నూనెలో వేయించేసుకున్న తర్వాత ఎగ్ వేసేస్తే పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నేను చిన్నప్పుడు ఏదైనా పచ్చిమిర్చి అవి రోట్లో దంచుకొని ఆయిల్లో వేయించేసి ఎగ్స్ వేసుకొని చేసుకుంటాను. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలి. అందుకని చెప్పి పచ్చిమిర్చి ఒకటి ఉంది, ఇంక ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి పచ్చిమిర్చి గుడ్డుకారం అయితే వేసేస్తాను. అన్నం అయితే పెట్టేసిన, అన్నం అయితే ఉడుకుతుంది. టైం అయితే 6:30 అవుతుంది. ఇది బాగా పచ్చివాసన వచ్చి పోయేంతవరకు వేయించుకున్న తర్వాత దీంట్లో ఎగ్స్ అయితే వేయాలి. వేడి అన్నంలోకి అయితే బాగుంటుంది. నేను చిన్నప్పుడు అయితే అలానే తినేసేసేవాళ్ళం. ఎగ్స్ అయితే వేసుకుంటాను. ఎగ్స్ అన్నీ వేసేసినాను. మొత్తం 5 ఎగ్స్ అయితే వేసేసాను. ఇది మొత్తం ఇంకా ఫ్రై అయ్యేంత వరకు అలానే ఉంచాను.